అంటే వైరల్ అయ్యారు శేఖర్ భాషా గారు, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఇది ఫార్చునేటా అన్ఫార్చునేటా? ఫార్చునేట్, డెఫినెట్గా ఫార్చునేట్. మంచి అవకాశమే కదా. అదే మణికంఠ అనే వ్యక్తి ఎవరికి తెలియదు దాదాపు. ఆ విగ్గుతోని బయటపడ్డాడు. ఆ విగ్గు స్టోరీ ఏంటిది అసలు? ఏమో నాకు కూడా తెలియదు. ఫస్ట్ మామూలు చుట్టే అనుకున్నాను. తక్కువ నేను ఎక్కడో ఉన్నాను, అందరూ చెప్తారు విగ్గు తీసాడు అంటే అది విగ్గా, అది నేను కూడా షాక్ అయ్యాను. బాగా అసలు విగ్గని తెలియకుండా మేనేజ్ చేశాడు. ఎవరైనా కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఆడడానికి వచ్చినప్పుడు నేను నామినేషన్ చేస్తున్నాను, నామినేషన్ నువ్వు చేయకూడదు ఎందుకంటే నా ఫ్లాష్ బ్యాక్ ఇది, గతంలో నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, దానికి దీనికి సంబంధం ఏంటా? అంటే ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని వాడు నామినేట్ చేయాలా, లేకపోతే బిగ్ బాస్లో వాడు ఉన్న తీరుని బట్టి నామినేట్ చేస్తారా? బేబక్క చూస్తే కనుక చాలా చిన్న పిల్లలాగానే బిహేవ్ చేయాలి. అంటే ఆమె ఏం చేసే లోపే బయటికి రావడం జరిగింది. బేబక్కతోని జర్నీ ఎలా ఉండే? సచ్ ఎ నైస్ లేడీ. బేబక్కని పాపం సోనియా గట్టిగా ఇప్పించింది కదా, లేదు నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా మెతగ్గా ఉంటే ఇట్లాగే చేస్తారు, స్ట్రాంగ్గా నీకు ఏం తెలియాలి అది ఇది అని చెప్పి స్ట్రాంగ్ అనేటప్పటికీ ఆవిడ మరీ స్ట్రాంగ్ అయిపోయి కిచెన్ దగ్గరికి ఎవరు రాకూడదు, మొత్తం నేను చేసింది అన్నట్టుగా అనేటప్పటికి అది కూడా తను కావాలని చేసింది. వీళ్ళందరూ రెచ్చగొట్టారు. అసలు డే అంతా ఏం చేస్తారని మాకు చూపెట్టే 1 అవరే కానీ ఏం చేస్తారు మీరు అసలు డే అంతా? అంటే ఇంకేముడు పొద్దున్న లేచి ఇదిగో భుజాన్ని బ్యాటరీలు మార్చుకోవడం, ఇంకేంటే దిక్కులు చూడడం, నువ్వేంటి తెలియని వాడనుకో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ పని చేయగా ఇంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చేస్తావు, నేను ఇక్కడి నుంచి చూసి ఏం చేస్తాను చెప్పి మా ఇంట్లో మా అందరూ అనుకో. వెళ్ళిన తర్వాత నన్ను ఫస్ట్ టాస్క్లోకి ఎలా పోయినా తీసుకెళ్ళి లగ్జరీ క్లాన్లో పడేస్తాను. ఆ లగ్జరీ క్లాన్లో ఏంటంటే పని చేయకూడదు. రాజా ఇంగేయం అంగేయం అన్నట్టు ఇక్కడ రాజానే ఇక్కడ రాజానే అన్నట్టుగా రాజాలనే బతి బయటకు వచ్చేస్తారు. అండ్ యష్మి వీళ్ళని పేరున ఇద్దరు గైగా ఒర్రుతుంటారు. ఏ సందర్భం అది లేదా తెలియదు. వాయిస్ సూపర్ చెప్తే చుట్టుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు. ఏంటిది వీళ్ళ కాన్సెప్ట్ అసలు? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే తమ్ముడే ప్యాకెట్. ఓకే.